ఇందమ్మ జీవనకు కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి పెద్దమ్మ ఏమైంది ఈ టైంలో కాల్ చేసావని చెప్పి జీవన అడుగుతుంది. దాంతో ఇందమ్మ ఇలా అంటూ ఉంటుంది. ఒసే వెర్రిదానా, ఇప్పుడు నువ్వు ఆ పింకీకి ఎలా బుద్ధి చెప్తావో అలా బుద్ధి చెప్పే అంటుంది. దాంతో జీవన అయితే ఏమైంది పెద్దమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది. ఒసే పిచ్చిదానా, ఆ ఆనంది పింకీని తీసుకొని ఇక్కడికి వచ్చి మొత్తం అంతా నిజం చెప్పింది. నీ పెళ్ళికి దానికి ఎలాంటి సంబంధం లేదని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేసిందే. ఇప్పుడు ఆనందిని అందరూ నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారే అని చెప్పి అంటుంది. అది వినగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి పెద్దమ్మ, కుట్టి పింకీని ఇంటికి తీసుకువచ్చిందా అని చెప్పి అంటుంది. అవునే వెర్రిదానా అని చెప్పి ఇందమ్మ అంటూ ఉంటుంది. అయ్యో పెద్దమ్మ, అయితే ఇప్పుడు అందరూ అక్కడ నా గురించి ఏమనుకుంటున్నారు పెద్దమ్మ అని చెప్పి అంటుంది. ఇంకేమంటారు, ఇంకా నిన్ను అసహ్యించుకుంటున్నారే, నువ్వు ఇంకా వరస్ట్ అయిపోయావు, ఇక్కడ వీళ్ళు నీ ముఖం కూడా చూడరులేవే అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే జీవన అయితే అయ్యో పెద్దమ్మ అలా అంటావేంటి, నాకు ఆ ఇంటికి సంబంధం లేదంటావా అని చెప్పి అంటుంది. అవును మరి, నువ్వు చేసిన పని అలాంటిదే. ఆ ఆనంది ఇప్పుడు నీ గుట్టంతా బయట పెట్టేసింది. ఆ కుట్టిని ఇప్పుడు అందరూ నెత్తిని పెట్టుకొని చూసుకుంటున్నారే అని చెప్పి ఇందమ్మ అంటుంది. అది వినగానే జీవన అయితే అయ్యో పెద్దమ్మ, అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి పెద్దమ్మ చెప్పు అని చెప్పి అంటుంది. ఇక చేసేదేముంది, అన్నీ మూసుకొని కూర్చో, ఇక్కడ నువ్వు ఎలాగో బ్యాడ్ అయ్యావు, మీ ఇంట్లో బ్యాడ్ అవ్వకుండా నిన్ను నువ్వు కాపాడుకో, మీ ఇంట్లో నువ్వు ఏం తెలియనట్లుగానే ఉండు, ఆ కుట్టికి కూడా ఏం చెప్పద్దు అని కుట్టిని బ్రతిమలాడు సరేనా. ఇక్కడ ఎలాగో నిన్ను అందరూ అసహ్యించుకుంటున్నారు, అక్కడైనా సరే కొంచెం మంచిగా మెలుగు అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.